హాయ్ అందరికీ నమస్కారం. 2024 సంవత్సరం మెగా ఇంట అవార్డుల పంట అన్నట్టుగా మారిందని చెప్పాలి. సో, అనేక అవార్డులు, రివార్డులు 2024ని ఒక్కసారి రివైండ్ చేసుకుంటే చాలా శుభ సందర్భాలు మెగా ఇంట వెల్లివిరిశాయని చెప్పాలి. ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మనతో పాటుగా చందు శ్రీనివాస్ గారు ప్రముఖ సినీ, రాజకీయ, సామాజిక విశ్లేషకులు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్కారం కిరణ్ గారు. సార్ మెగా ఇంట అవార్డుల పంట కురిపించింది 2024. ఆ, సో, ఒక రకంగా చిరంజీవి గారికి అవార్డులు, తర్వాత రామ్ చరణ్ గారికి అవార్డులు, తర్వాత రికార్డులు. ఇటువైపు మన పవన్ కళ్యాణ్ గారికి ప్రజల నుంచి ఒక గొప్ప అవార్డులు లభించాయి. ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? ఏమేమి మనం డిస్కస్ చేసుకోవచ్చు? తప్పకుండా. అంటే కన్నుల విందుగా ఉంది. ఆయన పునాదురాల నుంచి ఆయన ఒక్కొక్క రాయి నిర్మించుకుంటూ ఈరోజు ఎదిగిన తీరు. 7 పదుల వయసులో ఆయన అనేక మంది మార్గదర్శి, మెగాస్టార్. బాస్ అంటే బాసే. అదేవిధంగా తన తన నీడి నిన్న దిల్ రాజు గారు అన్నారు, ఆ. ఒకళ్ళు బాస్ సినిమా ఇండస్ట్రీకి, ఆయన చిరంజీవి. నిన్న దిల్ రాజు గారు, మురళీమోహన్ గారు కూడా అన్నారు, గమనించారా? ఆయన తప్పితే ఎవరు లేరు ఇండస్ట్రీకి పెద్ద అన్నాడు. రాజమౌళి అదే మాట. అందరూ నోట ఒకటే మాట, చిరంజీవి గారు. ఆయన తెలుసు ఎక్కడ ఏంటి ఏందనేది, ప్రజల సమస్యలను ముఖ్యంగా 24 క్రాఫ్ట్స్ని ఏ విధంగా చూసుకోవాలో తెలుసు. సరే, ఆయన డిసిప్లిన్ కూడా నేర్చుకున్నారు కాబట్టి ఆయన ఇంట ఏ విధంగా చూసుకున్నా అవార్డులు ఎప్పుడు ఎత్తుక్కుంటా పోలా మిగతా వాళ్ళలాగా. అవార్డులు తనంతట అయ్యే వచ్చినాయి వాళ్ళకి. మనం చూసాం. ఆ పని అనేక మంది అవార్డులు పొందాడు. ఈరోజు అనేక మంది స్ఫూర్తివంతమయ్యాడు. తర్వాత రాజకీయాల్లో వచ్చాడు. రాజకీయాల్లో తను సాధించలేదు కొన్ని తమ్ముడు సాధించేతలకి మన మోదీ గారిని కలిసిన తర్వాత ఆయన సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు మనం చూసాం. రాజకీయాల్లో కూడా ఒక ప్రయత్నం అయితే సున్నిత చేశాడు. మనస్కుడు అవ్వటం వల్ల అదేమి 18 సీట్లు రావడం అని చిన్న మామూలు విషయం విషయం కాదు. కాదు. ఒక ప్రయత్నం అయితే చేశాడు కానీ కదా. సున్నిత మనస్కుడు అవ్వటం వల్ల ఆయన ఒకళ్ళని అందరివాడుగా ఉండాలి, ఎవరిని నొప్పించొద్దన్న ఆయన భావమే. నేను ఇమ్మడలేడన్న ఉద్దేశంతో ఆయన వచ్చాడు అంతే. అంతే తప్పితే. లేదంటే నిజంగా ఆయన ఉండుంటే ఏనాడో సీఎం అయ్యేవాడు. 2 సార్లు వచ్చింది అవకాశం కూడా. సరే, అన్న అంత సున్నితమైన అలా ఉండకూడదు అని చెప్పి ఉద్దేశంతో తమ్ముడు సాధించాడు కదా. అక్కడ నేర్చుకున్న పాఠాలు అమలు పరిచి తమ్ముడు విజయం సాధించాడు. విజయం సాధించాడు. ఆ విజయాన్ని అన్న ఆస్వాదిస్తున్నాడు. ఇంకా అంతకంటే ఏం కావాలా? సరే, అదే సమయంలో పద్మవిభూషణ్ దేశంలో అత్యున్నతమైన 2వ ద్వితీయ అవార్డు అది వరించింది కదా, పద్మవిభూషణ్. విభూషణ్. శిల్పకళా వేదికలో మనం కూడా చూసాం. సాక్షాత్ రేవంత్ రెడ్డి గారు సత్కరించాడు. ఆ వ్యక్తిని ఆ రోజు నుంచి చూసిన తర్వాత మనం ప్రతిదానికి ప్రజలు కష్టపడితే నేనున్నాననే భరోసా బ్లడ్ బ్యాంక్ దగ్గరిస్తున్నాడు. ఐ బ్యాంక్ కావచ్చు, బ్లడ్ బ్యాంక్. కరోనా టైంలో ఎంతో కృషి చేశాడు. ఆ తర్వాత తన తండ్రిని చూసి రామ్ చరణ్ గ్లోబల్ స్టార్గా ఎదిగాడు. RRR ద్వారా ఆస్కార్ రేంజ్ ఎదిగాడు. ఇప్పుడు ఆయన సినిమాలో నటించిన పాటలు, స్టెప్లకి చూశారు కదా, గిన్నీస్ బుక్ రికార్డు ప్రతినిధి వచ్చి ఇచ్చారు. పద్మవిభూషణ్ అయ్యాడు. ఇక గోవాల అవార్డులు నుంచి చాలా అవార్డులు ఆయనకు వచ్చేసినాయి. 2024 ఎక్కువ వచ్చినాయి. ఆ తర్వాత రామ్ చరణ్ గారు G20 వేదిక మీద కూడా RRR స్టెప్పులు వేశాడు. ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ఆయన ప్రశంసించారు. సెటిల్ పెర్ఫార్మెన్స్ అని బాలీవుడే ప్రశంసించారు ఆయన. ఇంకేం కావాలి? సరే, ఈ 2 ఒక ఎత్తు అయితే, మీరు అన్నట్టు చారిత్రాత్మకమైన రాజకీయ నేపథ్యంగా దశాబ్దన్నర 2256 అడుగుల కటౌట్ కూడా ఒక రికార్డే. అది కూడా రికార్డే. సరే, ఏదేమన్నా కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబానికి ఒక పెద్ద రాజకీయాల్లో మేము ఎందుకు సాధించలేము, మా అన్నకి చేతి చూపించాలని ఒక గిఫ్ట్ ఇచ్చాడు. మర్చిపోలేని గిఫ్ట్. అంతే కదండి. తర్వాత తన పెద్దన్నకి ఈటమే కాకుండా చిన్నన్నకు కూడా మంత్రి పదవి రాబోతుందంటే రాజకీయాల్లో ఏదైనా సాధించవచ్చు. ఈ కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకోవాలా, అన్నదమ్ములంటే ఎలా ఉండాలా, అమ్మా నాన్న అంటే ఎలా ఉండాలా, వదిన్ని అమ్మలాగా చూసుకోవాలా, అన్నని నాన్నలాగా చూసుకోవాలనే ఇదిలో వాళ్ళ కుటుంబాన్ని చూస్తే నిజంగా ఇదని చెప్పి కళ్ళమటి నీళ్ళు ప్రమాణాలు నెలకొల్పారు అని చెప్పారు. అది అవును, ప్రమాణాలు నెలకొల్పారు. బంధాలు, అనుబంధాలు ఎలా ఉండాలి, పోరాటం ఎలా ఉండాలి, అవును, విజయాలు ఎలా సాధించాలి, కుటుంబం అంటే ఎలా ఉండాలి, విలువలు ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఒక ట్రెండ్, అంటే ఒక ప్రమాణాలు నెలకొల్పారు అని చెప్పాలి. నిజంగా వాళ్ళ ఇంట్లో అందరూ గేమ్ చేంజర్లే. చిరంజీవి గారు పెద్ద గేమ్ చేంజరు. ఆ తర్వాత రాజకీయాల్లో గేమ్ చేంజర్ మొత్తం మార్చేశాడు. చెప్పి 151 నుంచి 11 సీట్లు పరిమితం చేశాడు. తర్వాత ఇప్పుడు గేమ్ చేంజర్గా రేపు రాబోతున్నాడు వాళ్ళ కుమారుడు రామ్ చరణ్ గారు. ఏదేమైనా మెగా ఇంట 2024 అవార్డులు పంటే, అదేవిధంగా రికార్డులు మోతే, వరల్డ్ రికార్డులు, గిన్నీస్ బుక్ రికార్డులు, అందరూ గేమ్ చేంజర్లే. 2025 సంవత్సరం మెగాస్టార్ చిరంజీవి గారికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావాలని కోరుకున్నాం. డెఫినెట్గా అది వస్తుంది. డెఫినెట్గా తర్వాత రాబోయే రోజుల్లో భారతరత్న ఏదైనా తెలుగువారు గర్వించేలాగా ఆ అవార్డు ఆయనకి రావాలని మనం కోరుకుంటాం. ఈ డిజర్వ్ సార్.
అదేవిధంగా 13,336 గ్రామాల్లో అది కూడా వరల్డ్ రికార్డు. రికార్డ్. మరి ఎవరికి వచ్చింది ఆ ఆలోచన? చంద్రబాబు నాయుడు గారు అంటారు నాకు కూడా రాలేదు ఇన్ని సంవత్సరాల అనుభవంలో అని చెప్పేసి అన్నాడంటే ఈరోజు ప్రజల కోసం మోదీ ఇది మనం దేశవ్యాప్తంగా అమలు చేస్తే ఎలా ఉంటుంది అన్ని గ్రామాలకు అన్న ఆలోచన మోదీ గారు చేశారు. అది డెఫినెట్గా ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ప్రజల కోసమే పుట్టారా అన్నట్టు ఉంటుందండి మెగా ఫ్యామిలీ. ప్రజల జల్ కోసం. జీవన్ జల్ జీవన్ మిషన్ చాలా మందికి జనానికి కూడా తెలియాలి. జల్ జీవన్ మిషన్ ప్రారంభించేటప్పుడు గతంలో జల్ జీవన్ మిషన్ కి నిధులు ఇస్తారు. 25,000 కోట్లు ఆ నిధులు కేటాయించారు. ఇచ్చినప్పుడు పైన ఏవైతే చెరువులు ఉంటాయో వాటర్ ట్యాంకులు ఉంటాయి అక్కడి నుంచి తీసుకోవాలి వాటర్. భూమిలో ఉండే వాటర్ కాదు, భూగర్భ జలాల కోసం కాదు, అది పైపులు వేసుకోవాలి. గత ప్రభుత్వంలో ముందు పైపులు వేసేయండి అని చెప్పి ఇచ్చి ఎక్కడ వాటర్ సోర్స్ ఎక్కడ ఉందో చూడలేదు. మ్యాచింగ్ గ్రాండ్ కూడా లేదు. అంత దుర్మార్గంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు వచ్చి అసలు ఎక్కడ వాటర్ సోర్స్ ఉంది, ఎట్లా వేయాలి, అసలు మీరు రోడ్లు తవ్వేటప్పుడు ఇష్టానుసారం రోడ్లు తవ్వేసి వెళ్ళిపోతూ ఉంటారు, మళ్ళీ పైపులు పగిలిపోతుంటే మళ్ళీ వేసుకోవాలా, ఇది ఎంత దుర్మార్గం, ఇది ఒక ప్రణాళిక ఉండదా, పద్ధతి ఉండదా అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. మనం వెళ్తూ ఉంటాం సార్ రోడ్లో, రోడ్డు ఎవడో వచ్చేసి కేబుల్ వేయాలని చెప్పి రోడ్డు పగల కొడతాడు సార్, తర్వాత అంతే అది అట్లనే ఉంటుంది. ఏళ్లకేళ్ళు మనం చూస్తుంటాం, ఆ పక్కన అది అట్లనే ఉంటుంది. ఇలాంటి సున్నితమైన అంశాలు కూడా ప్రస్తావించి ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా అవును కదా ఇది చిన్న విషయమే కానీ మనం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నామని తెలుసుకునేలా చేశారు పవన్ కళ్యాణ్. రైట్, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొత్తం మీద అవార్డుల పంట మెగా ఇంట, అదే సమయంలో అందరూ ఆ ఇంట గేమ్ చేంజర్లే అని చెప్పుకోవాలి. 2024 మంచి కిక్ ఇచ్చింది మెగా ఫ్యామిలీకి అని చెప్పాలి. నమస్తే.